మిత్రమా, నీ నుంచి ఉత్తరం వచ్చి చాన్నాళ్ళైంది. జవాబు రాద్దామనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను. ఇంతలోనే మరొకటి వచ్చాయి, ప్రశ్నలు సంధిస్తూ, మన చెరిమిని నిలదీస్తూ. సిగ్గుతో ముడుచుకుపోయాను. ఏమని చెప్పను మిత్రమా? నాకు ఖాళీ లేదని చెప్తే నమ్మగలవా? ఏం ఊడబడుస్తున్నావని గేలి చేస్తావు. నీ బోర్డు ఉద్యోగం గురించి తెలియదా అని చురకలు వేస్తావు. నిజం చెప్పాలంటే నేనేమి పనుల ఒత్తిడి ఊబిలో కూరుకుపోయి లేను. బాతాకాన్ని కొడుతూనో, టీవీలో మునిగిపోయో ఖాళీ సమయాన్ని ఖర్చు పెట్టేస్తుంటాను. కానీ నీకోసం పెన్ను పట్టి ఉత్తరం ఊపిరిపోయడానికి మాత్రం ముందుకు రాలేకపోతున్నాను. నా బలహీనత ఏమిటో నాకే అర్థమై చావటం లేదు. నీ మీద ప్రేమ ఉంది, నీ స్నేహం పట్ల గౌరవం ఉంది, నీ మంచి చెడ్ల పట్ల తహతహా ఉంది. కానీ ఏమిటో నీ ఉత్తరానికి జవాబు ఇవ్వడానికి మాత్రం వెనకడుగు పడుతుంది. నా అక్షరాలన్నీ యాంత్రికంగా, భావాలన్నీ మోడులుగా మారిపోయాయి. నా హృదయం నిండా చెత్తా చెదారం పేరుకుపోయింది. ఎవరి కోసమైనా మైక్ ఇచ్చి మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడగలను. ఎవరి కోసమైనా కావ్యాన్ని చిటికలో రాయగలను. కానీ నీకు మాత్రం ఉత్తరం రాయలేకపోతున్నాను. నామమాత్రపు నవ్వులతో, నటనతో జీవితం యాంత్రికమైంది. ఈ శృంఖలాలు విధించుకోవాలని నిత్యం పోరాడుతూనే ఉన్నాను. ప్రియమిత్రమా, నీవు నాకు అత్యంత ఆప్తుడవు, స్నేహితుడవు. నా భావాల పువ్వుల్ని నీ ఒడిలో పొయ్యాలంటే కాలానికి కాదు కావాల్సింది, ఖాళీ హృదయానికి. నీకు రాసే ఉత్తరం హృదయంలో కలం ముంచి రాయాలి, మనసును కుదవపెట్టి రాయాలి. ప్రస్తుతం నేను యాంత్రిక కల్మష వాతావరణంలో సమస్యల మధ్య, సందడుల మధ్య చెరుకు పిప్పినై ఒట్టిపోయి ఉన్నాను.